హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్స్ రాస్తూ ఉంటారు, మీరు టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటారు. రేపు టీజీపీఎస్సీ కానీ ఏవీపీఎస్సీలో మెయిన్స్ ఆన్సర్ రాస్తారు కదా, అక్కడ బెస్ట్ ఆన్సర్ ఎలా అనిపించాలి, ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి మేజర్గా చెక్ చేస్తారు. మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్లో కూడా బెస్ట్ ఆన్సర్ రాయడానికి అసలు బెస్ట్ ఆన్సర్ అంటే ఎలా ఉంటుంది, ఎంతమంది కంటే బెస్ట్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసు చివరి వరకు చూడండి, ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను మధ్యలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తూ ఉంటాను, కాబట్టి మనం అన్ని షార్ట్లో ఉంటాయి, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. కాబట్టి మీరు చివరి వరకు స్పీడ్ లైన్ పెట్టుకోండి, 2x స్పీడ్ లైన్ పెట్టుకొని చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇవాళ నేను అసలు గుడ్ ఆన్సర్ అంటే ఏంటి, సో ఎటువంటి థింగ్స్ ఇందులో మెన్షన్ చేయాలి, ఎలా రాయాలి, మంచి ఆన్సర్ ఎలా రాయాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఆన్సర్ రైటింగ్లో ఖచ్చితంగా మీరు 10 నుంచి 15 మంది, సో 10 నుంచి 15 మంది కంటే మీది బెస్ట్గా ఉండాలి. సో మీ థింగ్ అనేది, మీ ఆన్సర్ అనేది బెస్ట్ మార్క్స్ అనేది పొందాలి. సో ఇలా పొందారంటే మీరు ఖచ్చితంగా టాప్లో ఉంటారు. సో టాప్ 20లో మీరు ఉంటారనమాట. సో టాప్ 20 ర్యాంక్స్లో మీరు ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎప్పుడంటే మీరు 10 నుంచి 15 మంది కంటే మీ ఆన్సర్ అనేది బెస్ట్గా అనిపించాలి. సో అర్థమైందా, ఈ యొక్క రేషియోని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి, సో ఇప్పుడు ఇవి రాయడానికి ఎటువంటి థింగ్స్ అనేది మీరు ఆ మేజర్గా ఇక్కడ చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎటువంటి థింగ్స్ అనేది రాస్తే బెస్ట్ ఆన్సర్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అయితే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది, సో మేజర్గా ఈ ఆన్సర్ రైటింగ్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఒకే విధంగా ఉండదు. సో ప్రతి సబ్జెక్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఇట్లాంటి స్మార్ట్ టిప్స్ మీరు గమనించుకోవాలి. హిస్టరీ అంటే హిస్టరీ వేరుగా ఉంటుంది, జాగ్రఫీ వేరుగా ఉంటుంది, సైన్స్ అంటే ఒకలా ఉంటుంది, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ పేపర్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఆ వ్యూలో వెళ్తేనే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్కి కరెంట్ ఈవెంట్స్ అనేది ఎక్కువగా జోడించాలన్నమాట. జోడించినప్పుడు మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం. సో పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పాలిటీ సబ్జెక్ట్లో మీరు ఆర్టికల్స్ కావచ్చు, సో ఆర్టికల్స్, ఇంకా ఏమంటాయి అమెండ్మెంట్స్ కావచ్చు, సో అమెండ్మెంట్సు, కమిటీసు, నెక్స్ట్ కమిషన్స్, నెక్స్ట్ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని టెర్మినాలజీస్, సో ఇవన్నీ ఇయర్స్ ఉంటాయి కొన్ని. ఈ థింగ్స్ అన్నీ మెన్షన్ చేయకుండా పాలిటీ ఆన్సర్ ఉంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఇట్లాంటి థింగ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పాలిటీలో ఖచ్చితంగా మీరు రాసే ఆన్సర్కి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఏమైనా ఉన్నా, కమిటీస్ ఉన్నా, టెర్మినాలజీస్ ఉన్నా కూడా ప్రతి ఒక్క పాయింట్ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే ఆన్సర్ అనేది జనరల్గా అనిపించకుండా, ఎప్పుడు కూడా ఆన్సర్ జనరల్గా ఉంటే మీకు 2 మార్కులు 1 మార్క్ కంటే ఎక్కువ పడదు, ఓకేనా. సో ఆన్సర్ జనరల్గా లేకుండా దానికి ఎగ్జాంపుల్స్, ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి కూడా రాయాలి. సో మనకి పాలిటీలో ఎక్కువగా మనకి ఓల్డ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి, ఎందుకంటే మనకు జరిగిపోయినంత రాస్తూ ఉంటాము. కొత్తగా ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, పార్లమెంటు బిల్స్, యాక్ట్స్ ఉంటే దానికి సంబంధించి రీసెంట్ రాయొచ్చు అనమాట. కాబట్టి పాలిటీ సబ్జెక్ట్స్ అనేది ఇలా రాస్తాం, అర్థమైందా, ఇలా రాస్తాం. ఇంకొక సబ్జెక్ట్ ఉంది, జాగ్రఫీ ఉంటుంది. సో జాగ్రఫీలో ఖచ్చితంగా మ్యాప్స్ ఉండాలి. అంటే క్వశ్చన్ డిమాండ్ అయితే మ్యాప్స్ ఉండాలి, అర్థమైందా. సో మ్యాప్స్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ బాగా మెన్షన్ చేయాలి జాగ్రఫీలో. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్ బెల్ట్స్ అన్నారు. సో మన భారతదేశంలో సో మినరల్స్ అనే డిస్ట్రిబ్యూషన్ రాయమన్నాడు. సో డిస్ట్రిబ్యూషన్ రాయమని అనుకోండి. సో ఫస్ట్ మీరు పెట్టేది సో సెంట్రల్ ఇండియా అని పెట్టారు. సో సెంట్రల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, సో మాలజ్ఖండ్, మధ్యప్రదేశ్లో మాలజ్ఖండ్ ఉంది, అక్కడ కాపర్ ఉంది. ఇట్లా మీరు నీట్గా మధ్యప్రదేశ్లో ఏమేమి ఉంది రాయాలి. సో సెంట్రల్ ఇండియాలో ఎటువంటి గనులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, మైన్స్ పేర్లు, స్టేట్ పేర్లు అన్ని క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. జాగ్రఫీ అంటే ఏంటి, లొకేషన్ బేస్డ్ ఉంటుంది. సో ఇట్లా మీరు ఆన్సర్స్ అనేవి రాశారంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ఎకానమీ కావచ్చు, దేంట్లైనా జిఐ ట్యాగ్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మనకి డార్జిలింగ్ టీ అనమాట. సో మన ఇండియాలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ వచ్చేసి డార్జిలింగ్ టీ. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ రాయండి. సో డార్జిలింగ్ టీ అనేది మొట్టమొదటి జిఐ ట్యాగ్ అని చెప్పేసి రాయండి. తర్వాత రీసెంట్ ఎగ్జాంపుల్స్, సో పాతవి కాకుండా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏమని రాయండి. సో రీసెంట్గా తెలంగాణ నుంచి లక్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో లక్ బ్యాంగిల్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు, ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ స్టేట్లో ఇచ్చారు, రీసెంట్గా ఉంటే రాయండి. సో ఇట్లాంటి రాయడం వల్ల, రీసెంట్ ఎగ్జాంపుల్స్ బాగా రాయడం వల్ల చాలా స్కోప్ ఉంటుందన్నమాట, అర్థమైందా. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి కూడా రాయండి. మీరు టీజీపీఎస్సీ కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి జిఐ ట్యాగ్స్ బాగా మెన్షన్ చేయండి. ఇండియాలో చుట్టుపక్కల స్టేట్స్ ఇచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ మెన్షన్ చేయండి. తర్వాత ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అనమాట, ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏముంది ఇండియాలో, ఇట్లా మీరు ఇచ్చారంటే మాత్రం
చాలా వండర్ఫుల్గా అయితే ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. సో అర్థమైందా? తర్వాత కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ను బాగా మెన్షన్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా, ఆ క్వశ్చన్కి రిలవెంట్గా ఉంటేనే మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపోర్ట్స్ కావచ్చు, సో రిపోర్ట్స్ ఇండిసెస్ కావచ్చు, రిపోర్ట్స్ ఇండిసెస్, సో దీనికి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద ఏదైనా ఇచ్చారనుకోండి క్వశ్చన్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనకి ఆయుష్ మీద, ఆయుష్ ఉంది కదా, ఈ ఆయుష్ మీద ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు 2023, సో 24 ఇట్లా మెన్షన్ చేశారంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మనకి ఇన్కమ్, ఎడ్యుకేషను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 3 ఉంటాయి కదా. సో కాబట్టి దీని ప్రకారము భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతవరకు ఉందో ఇట్లా స్టార్టింగ్ ఇంట్రడక్షన్లా మెన్షన్ చేయాలన్నమాట. సో కాబట్టి రిపోర్ట్స్ అంటే నేనేం చెప్తున్నానంటే ఎవిడెన్సెస్ బాగా ఇవ్వండి. ఎవిడెన్సెస్ అని ఇచ్చారంటే మీది వండర్ఫుల్ ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. సో అర్థమైందా? ఇట్లా ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది ఇక్కడ నేను చెప్పేది బుల్లెట్ పాయింట్స్. సో బుల్లెట్ పాయింట్స్ అనేవి చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో బుల్లెట్ పాయింట్స్ అనేవి ఎక్కువ రాయొద్దు. సో బుల్లెట్ పాయింట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. మీరు ఎక్కువ కూడా ప్రిఫర్ చేయాల్సింది ఆ పారాగ్రాఫ్స్, సబ్హెడింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. బుల్లెట్ పాయింట్స్ 2 లేదా 3 క్వశ్చన్కి అయితే రాయండి. సో బుల్లెట్ పాయింట్స్ కూడా ఎక్కడ రాస్తారంటే మామూలుగా మీరు 2 పేజెస్ రాయాలంటే మినిమం మీరు 10 to 15 బుల్లెట్ పాయింట్స్ రాస్తుంటారు. ఇలా రాసే కంటే కూడా అట్రాక్షన్ ఉండదు ఇలా రాస్తే. అదే మీరు సబ్హెడింగ్స్ పెట్టండి, 7 to 8 సబ్హెడింగ్స్ పెట్టండి. సో ప్రతిదీ సబ్హెడింగ్ పెట్టేసి దాని కింద సో ఒక పాయింట్ పెట్టారు ఏదైనా మీరు దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ గురించి ఒక సబ్హెడింగ్ పెట్టారు ఏదైనా కాన్సెప్ట్లో. సో సబ్మిటింగ్ ఆన్లైన్ చేయకూడదు, అక్కడ ఆన్లైన్ చేయకూడదు, నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రాయండి. ఒక పాయింట్, ఒక 2-3 లైన్స్, ఒక 2 లైన్స్ రాయండి, ఇంకో 2 లైన్స్ చాలు. ఇంకోటి ఏదైనా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సో ఇంకో సబ్మిటింగ్ పెట్టి దీనికి ఒక 2 పాయింట్స్ ఇట్లా రాయండి. కానీ డైరెక్ట్ అంతా 10-12 బుల్లెట్ పాయింట్ రాయడం వల్ల అట్రాక్టివ్ అనిపించింది అనమాట ఆన్సర్ అనేది. కాబట్టి ఎక్కువ పారాగ్రాఫ్స్, సబ్మిటింగ్స్ మీరైతే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. కరెంట్ ఈవెంట్స్ డేటా బాగా ఇన్క్లూడ్ చేయండి. కరెంట్ ఈవెంట్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ, ఎకానమీ, ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నా కూడా బాగా కరెంట్ ఈవెంట్స్ అనేది ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్లే మీ ఆన్సర్ అనేది బెస్ట్గా ఉంటుంది. సో మీరు టాప్ 20-24లో రావాలంటే ఖచ్చితంగా మీరు 10-15 మందిని వెనక్కి నెట్టి మీ ఆన్సర్ అనేది బెస్ట్గా ఉండాలి. ఇంకొకటి మినిమం మీరు 5 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. క్వశ్చన్కి 5 నుంచి 5 అబ్బో క్వశ్చన్స్ అనేది 5 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రాసే 5 క్వశ్చన్లు ఎక్సలెంట్గా ఉండాలి. సో ఫస్ట్ మీరు ఇచ్చే 5 క్వశ్చన్స్ ఎక్సలెంట్గా ఉండాలి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ రాసే ఆన్సర్స్ గుడ్గా ఉండాలి. లాస్ట్ 5 క్వశ్చన్స్ యావరేజ్గా ఉంటే పర్లేదు అనమాట. ఇట్లా మీరు తీసుకొని మీకు ఎలా వచ్చో బాగా వచ్చినవి రాయడం ఇట్లా నీట్గా రాయాలన్నమాట. సో డయాగ్రామ్స్ కూడా బాగా మెన్షన్ చేయాలి. సో ఎస్ఏలో కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్స్లో డయాగ్రామ్స్ అంటే మనకి అక్కడ మీరు చార్ట్స్ ఉంటాయి, పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మ్యాప్స్ ఉంటాయి కదా, జాగ్రఫీ మ్యాప్స్ ఉంటాయి. సో ఇంకా కొన్ని రీజన్కి సంబంధించినటువంటి థింగ్స్ కావచ్చు, ఇట్లాంటివి బాగా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఆర్కిటెక్చర్ గురించి అడిగారు, హిస్టరీలో మీకు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి అడిగారు అనుకోండి, నగర ఆర్కిటెక్చర్ గురించి రాయమన్నారు. సో నగర ఆర్కిటెక్చర్ గురించి మీరు సింపుల్గా టెంపుల్ అనేది నార్త్ ఇండియాలో ఎలా ఉంటాయి, సో నార్త్ ఇండియాలో టెంపుల్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ఇట్లా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. డోమ్ ఆర్కిటెక్చర్ అడిగినప్పుడు, సో ఇస్లాంకి సంబంధించిన డోమ్ ఆర్కిటెక్చర్ అడిగినప్పుడు, తాజ్మహల్ ఇట్లాంటి చిన్నగా అనమాట. సో అందంగా ఉండాల్సిన అవసరం లేదు, అది మీకు ఎగ్జామినర్కి కనిపించాలి. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ వేసినప్పుడు ఎగ్జామినర్కి అది ఇండియా మ్యాప్ అని తెలిస్తే చాలు, అనిపిస్తే చాలు అనమాట, ఆ స్ట్రక్చర్లో ఉంటే చాలు. కాబట్టి పెద్ద మ్యాప్లు వేయకూడదు, ఒక కార్నర్లో. సో మీరు ఒక A4 షీట్ ఉంది ఇలా ఉన్నప్పుడు A4 షీట్ ఇక్కడ కార్నర్లో ఇక్కడ చిన్నదేసి ఇక్కడ మ్యాప్ వేయాలన్నమాట. సో ఇక్కడ చిన్న మ్యాప్ అనేది వేయాలి, ఇక్కడంతా ఆన్సర్స్ అనేవి ఉండాలన్నమాట, ఇక్కడంతా ఆన్సర్స్ అనేవి ఉండాలి. ఇలా రాయడం వల్ల చాలా బెస్ట్గా ఉంటుంది, ఆన్సర్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు నేనేం చెప్తున్నానంటే వాల్యుయేషన్ ఇవ్వాలి. మీరు తెలుగు బుక్స్ మాత్రం చదివితే అవ్వదు, దానికి కొన్ని వాల్యుయేషన్ ఇవ్వాలి. అట్లా అయితే మనము మిషన్ కోహినూర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ అనమాట. ఇంకొకటి బెస్ట్ ఆన్సరు ఎలా ఉంటుంది. సో బెస్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే మీకు మార్క్స్ మొత్తం బేస్ అయ్యి టెయిల్ వర్డ్స్ అనమాట. నేను నెంబర్ ఆఫ్ టైం చెప్తూ ఉంటాను. ఈ టెయిల్ వర్డ్స్ నుంచి కంటెంట్ అనేది కరెక్ట్గా ఇచ్చారంటే, కంటెంట్ దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అంటే మీకు స్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటాయి, ఇంట్రో ఉంటుంది. సో ఫస్ట్ ఇంట్రో ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది, తర్వాత కన్క్లూజన్ ఉంటుందన్నమాట. సో బాడీ బాగుంటేనే మీకు ఇంట్రో, కన్క్లూజన్ కూడా మార్క్స్ పడతాయి. ఓన్లీ ఇంట్రడక్షన్, కన్క్లూజన్ మార్క్స్ పడవు, బాడీ కూడా మెన్షన్ చేయాలి. అయితే మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో టెయిల్ వర్డ్స్, కంటెంట్, స్ట్రక్చర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. మీకు జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, అలానే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ టెయిల్ వర్డ్స్, డిస్కస్ అంటే ఎలా రాయాలి, కామెంట్ అంటే ఎలా రాయాలి, ఇలా చదవాలన్నమాట. అంతే తప్ప మీకు వచ్చింది రాయకూడదు, అర్థమైందా? సో ఇలా అయితే కంటెంట్ రీడింగ్కి సంబంధించి అయితే ఇస్తామన్నమాట. ఈ ఆన్సర్ ఎలా రాయాలంటే బెస్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే దాంట్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ బాగుండాలి, బాగా మెన్షన్ చేయాలి, ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి, రీసెంట్ ఎగ్జాంపుల్స్ బాగా ఇవ్వాలి. ఏమైనా రిపోర్ట్స్, కమిటీస్, కమిషన్స్, ఇయర్స్, పాలిటీ అయితే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, జాగ్రఫీ అయితే లొకేషన్స్, ఎగ్జాంపుల్స్, ఎకానమీ అయితే టెర్మినాలజీస్ కావచ్చు, ఎగ్జాంపుల్స్, కమిటీస్, ఇట్లాంటివి బాగా మెన్షన్ చేయాలన్నమాట. అలా ఉంటే అది బెస్ట్ ఆన్సర్ అయితే అవుతుంది, కామన్గా ఉంటే అవ్వదు.
సో కాబట్టి ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ యొక్క లింక్ ఉంది, టీం వాళ్ళది. వాళ్ళు మీరు కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తారు. తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు అన్నీ చెప్తారనమాట, ఎలా జాయిన్ అవ్వాలి మొత్తం కూడా చెప్తారు. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కానీ ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటాము, మెయిన్స్కి సంబంధించినటువంటి కూడా అన్నీ ఉంటాయి, అందులో చెప్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. రాబోయే క్లాసులో రిమైనింగ్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆన్సర్ రాస్తేనే మీకు మార్క్స్ అనేవి పడతాయి. పర్ఫెక్ట్ ఉండదు, పర్ఫెక్షన్ అవసరం లేదు. ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, టెయిల్ వర్డ్స్ని బట్టి ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బాగుండాలి. తర్వాత మీరు రాసే స్ట్రక్చర్ కూడా ఇంట్రడక్షను, కన్క్లూజను, బాడీ ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇంట్రడక్షను, తర్వాత బాడీ ఇవ్వాలి నీట్గా, బాడీని 80% ఆఫ్ ది క్వశ్చన్లో ఇవ్వాలన్నమాట. తర్వాత కన్క్లూజన్ లాస్ట్లో ఇచ్చి నీట్గా ఇచ్చారంటే అదే బెస్ట్ ఆన్సర్ అవుతుంది. అంతే తప్ప ఎక్స్పర్ట్లో రాయాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన క్వశ్చన్కి రిలవెంట్గా నీట్గా మీరు ప్రొవైడ్ చేస్తే చాలు. డయాగ్రామ్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, ఇలా ఇచ్చారంటే చాలా మంచిగా అయితే ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. స్కోర్ కూడా బాగా వచ్చి మీరు టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.